ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కని దృష్టి మన మీద అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకి మొరపెట్టడానికి, ఆయనకి సమయం ఇవ్వడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానాన్ని కలిగి ఉండాలి. నీవు ఆత్మీయుడవా, దేవుని బిడ్డవా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? అయితే సమాధాన పడడానికి మొదట అడుగు నీవే వేయాలి. కొన్ని సందర్భాల్లో సాతాను భార్య లేదా భర్త లేదా పెద్దల ద్వారా శోధించవచ్చు. కానీ వీటన్నిటికీ మధ్య ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో వారే సమాధానకరమైన వాతావరణాన్ని ఆ కుటుంబంలో కలిగించడానికి మొదట అడుగు వేయాలి. నువ్వు మిగిలిన వారికంటే ఆత్మీయుడువు లేదా ఆత్మీయురాలు అయితే నీవే మొదట అడుగు వేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సార్లు భార్య భర్తలో లేదా కుటుంబంలో చాలామంది గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడిన భార్య భర్త ఒకసారి ఒక సేవకుల దగ్గరికి వచ్చారంట. వచ్చి మమ్మల్ని ఏమి చేయమంటారు అని సలహా అడిగారంట. అప్పుడు పాస్టర్ గారు ఒక ప్రశ్న వేశారు. మీ ఇద్దరిలో ఎవరు అధికంగా ఆత్మీయులు? భర్త నెమ్మదిగా, నా భార్య ఎక్కువగా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉంటుంది, తానే నాకంటే కొంచెం అధికంగా ఆత్మీయంగా ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు భార్యను అడుగుతాడు, ఏమ్మా నీ భర్త కంటే నీవే ఆత్మీయంగా ఉంటావా? అవునని ఆ భార్య చెప్తుంది. నేను కొంచెం ఎక్కువగా ప్రార్థన చేస్తాను, మా ఆయన మార్పు కోసము కన్నీరు కారుస్తాను అని అన్నప్పుడు మాస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు, నీవే ఆత్మీయురాలవైతే, నీవే ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తివైనట్లయితే మొదటగా నీవే సమాధాన పడాలి. అప్పుడు ఆ భార్య, నా భర్తే తప్పులు చేస్తూ నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు, నేను ఎందుకు సమాధాన పడాలండి అని మాస్టర్ గారితో అడిగినప్పుడు మాస్టర్ గారు చెప్తారు, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. నీవు దేవుని కుమారుడవైతే లేదా కుమార్తెవైతే, నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నట్లయితే నీవే సమాధానం కొరకు మొదట అడుగు వేయాలి. నీవు ఆత్మీయుడవా, దేవుని బిడ్డవా, క్రీస్తు రక్తంలో కడవబడ్డవా అయితే సమాధానపరచడానికి అసలు నీవే మొదటగా ముందడుగు వేయాలి. కొన్ని సందర్భంలో సాతాను ఎలా గలిబిడి చేయాలా అని కొన్ని కుటుంబాల్లో ఎదురు చూస్తూ ఉంటుంది. సాతానుకు చోటు ఇవ్వకుండా నీవే మొదటగా సమాధానకరమైన వాతావరణాన్ని నీ కుటుంబంలో కలిగించడానికి నీవే మొదట అడుగు వేయాలి. మిగిలిన వారికంటే నీవే ఆత్మీయుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధాన పడడానికి మనము ముందడుగు వేయాలి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, సమాధానపరిచి వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. ఎక్కడైతే సమాధానం లేక ఏ కుటుంబాలు అయితే ఇబ్బంది పడుతున్నాయో అక్కడ మనం వెళ్ళి సమాధానపరిచేవారిగా ఉండాలి తప్ప మనం వారి మధ్య ఇంకా కోపాన్ని రేపేవారుగా, సమాధానం లేని పరిస్థితిని ఇంకా అక్కడ పెంచేవారుగా మనం ఉండకూడదు. వీలైనంత వరకు అందరితోనూ సాధ్యమైనంత వరకు సమాధానంతోనే ముందుకు కొనసాగించేవారుగా మనం ఉండాలి. ప్రియ సంగమా, ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, సమాధానం లేకుండా ఏ కుటుంబాలైనా ఒకవేళ ఉన్నాయేమో ఆ కుటుంబాల్లో మొదటగా నీవే ఆ కుటుంబంలో ఉంటే మొదటగా నీవే అడుగు వెయ్యి. నీతోనే ఆ కుటుంబంలో సమాధానం మొదలు పడాలి. కాబట్టి క్షమించేవారు ధన్యులని దేవుని సెలవిస్తున్నారు. దేవుడు క్షమించే లక్షణాన్ని కలిగి ఉన్నారు. నీవు కూడా క్షమించే లక్షణాన్ని కలుగు. అందరినీ ప్రేమించు, సమాధానపరుచుకో. నీ వల్ల నీ కుటుంబం సమాధానం లేకుండా ఉండకూడదు. ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఒక్కరి పట్ల సమాధానంగా జీవించు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలంనైనా మీరు మాతో ఎంతోనైనా
దేవా స్తోత్రం నైనా, మీ మాటల ద్వారా బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారని మీరు సెలవిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ముందుకు సాగమని ఈ ఉదయకాలమే మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, మా కుటుంబంలో మా వల్ల సమాధానం లేదేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. మా ద్వారానే మా కుటుంబంలో సమాధానం ఉండినట్లు నేను మమ్మల్ని బలమైన ఆయుధాలుగా వాడుకోండి ప్రభా. మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మీకు నిజంగా మొరపెడుతున్న వారందరికీనైనా మీరు సహాయం చేయండి. వారి మొరను అంగీకరించండి, ఆలకించండి. వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో అట్టి వారిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. బలపరచండి. మీ కృపను వారిలోనైనా వర్ధలింప చేయండి అయ్యా. అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. నాకు ఈ సమస్య తగ్గడం లేదు, ఈ బాధ నన్ను వదలడం లేదు, నేను బ్రతికుండడం కంటే చనిపోవడం మేలని అనేక మంది తండ్రి నేను నిస్సహాయ స్థితిలో నేను మీకు మొరపెడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, వారి బలహీనతల నుంచి తప్పించండి, విడిపించండి, మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమని మీరు సెలవిస్తున్నారు కదయ్యా. ఈ తల్లి బాధను నేను మీరు కొట్టివేయొద్దు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. వందనాలు 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 వందనాలు. ఎవరైతే నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో అట్టి వారికి నేను మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు. గర్భాన్ని అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చక్కని బిడ్డలను నేను మీరు అనుగ్రహించండి తండ్రి. పసి బిడ్డలనైనా దేవా బాలంతల్ని జ్ఞాపకం తీసుకుని మీ కృపాన్ని గ్రహించండి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. చదువుతున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారయ్యా. మీరు సహాయాన్ని అందించండి తండ్రి. మీకు వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరికి కావలసిన కృప మీరు అనుగ్రహించండి. వివాహాలు కాకనైనా చాలామంది ఎదురు చూస్తున్నారు. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తగిన కాలమంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాల విషయాల్లో సహాయం చేయండి. రైతులు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి. మందిరాలనైనా క్షేమంగా ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. ప్రతి మందిరంలో క్షేమాభివృద్ధి అనుగ్రహించండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచండి. వారి ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. నీ రాకపోకలిగింది యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం తండ్రి ప్రతి ప్రయాణానికి నైనా అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డల పట్లనైనా మీరు మరొక సంవత్సరం దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరైతే ఏ అవసరతతో అయితే నేను మీకు మొరపెడుతున్నారో అట్టి వారికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. వారి సమస్త నుంచి వారికి విడుదల దయచేయండి, కృప అనుగ్రహించండి. యవన బిడ్డలు తండ్రి బానిసలు అయిపోతున్నారయ్యా తండ్రి. చెడు వ్యసనాలకు నేను దగ్గర అయిపోతున్నారు. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నేను చెడు కార్యం నుంచి ప్రతి యవన బిడ్డలని విడుదల దయచేయండి అయ్యా. మీకు వందనాలు. మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.